కుల మత వర్గ భేదాలు లేకుండా దేశ ప్రజలందరూ దేవుడిగా కొలిచే ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా ఉంటూ ఈ విధంగా అంబేద్కర్ పట్ల అన్పార్లమెంటరీ విధానంలో మాట్లాడటం అమిత్ షాకు తగదన్నారు. భారతీయ జనతా పార్టీకి అంబేద్కర్ అన్నా ఆయన రాసిన రాజ్యాంగం అన్నా గౌరవం లేదన్నారు. భారతదేశాన్ని హిందూ రాజ్యం చేయాలనే కుట్రలతో బీజేపీ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ప్రతి ఇంట్లో దేవుడి ఫోటో ఉన్నా లేకున్నా తమకు అన్ని విధాలుగా న్యాయం చేసేలా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నారు. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పదవి నుంచి తప్పించి తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలా చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం నిర్వహిస్తూనే ఉంటుందన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మోతా శారద మాట్లాడుతూ బీజేపీ నాయకులకు రాజ్యాంగాన్ని గౌరవించడం చేత కావటం లేదన్నారు. అంబేద్కర్ అంటే ప్రజలందరికీ అమితమైన గౌరవమని అమిత్ షాపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ వడయార్, అబ్దుల్లా షరీఫ్, తడాల కొండరాజు, దయ్యాల రాజు, ఆలీ, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. మరి పార్లమెంట్లో ఏదైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి అంబేద్కర్ గారి గురించి మాట్లాడాడో దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే అమిత్ షా అనే వ్యక్తి ఎలాంటి వాడో భారతదేశ ప్రజలందరికీ తెలుసు. ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అతను ఒక పిఏగా యాక్ట్ చేస్తూ రకరకాలుగా ఈ దేశాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమాలన్నీ కూడా అమిత్ షా చేస్తున్నాడు. ఈ అమిత్ షా గారు పార్లమెంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి అంబేద్కర్ గారిని మరి దూషించడం జరిగిందో దానికి నిరసనగా ఈరోజు రాజమండ్రి గోకవరం బస్ స్టాండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల నాయకులు అందరు శ్రేణులందరూ కూడా పాల్గొన్నారు. అమిత్ షా గారిని పార్లమెంట్ నుంచి ఆయన మెంబర్షిప్ రద్దు చేయాలనేటువంటి మా ఆశ, మా కోరిక. మరి వెంటనే కూడా మరి ప్రభుత్వం రద్దు చేయాలి. మరి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మతపరమైనటువంటి విషయంగా బీజేపీ ప్రభుత్వం వెళ్తా ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగం అంటే ఒక మతపరమైనటువంటిది కాదు. ప్రజలందరినీ శ్రేయస్సు కోరి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు మరి రాజ్యాంగాలన్నీ చూసి క్రోడీకరించి ఆయన రాసించినటువంటి రాజ్యాంగాన్ని ఒక పార్లమెంట్లోకి అడుగు పెడితే రాజ్యాంగం మీద మరి ఒట్టు పెట్టుకుని ఆ పార్లమెంట్లోకి వెళ్తూ ఉంటాం. ఒక హైకోర్టులోకి వెళ్తూ ఉంటే పార్లమెంట్ మీద ఒట్టు వేసి మరి కోర్టులోకి వెళ్తూ ఉంటాం. అలాంటి రాజ్యాంగాన్ని విమర్శించినటువంటి వ్యక్తిని మరి ఎమర్జెన్సీగా ఖండిస్తున్నాం మేము.